హలో, దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరల్ ఫిజిషియన్. ఇవాళ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అని చూద్దాం. డయాబెటీస్ అనేది ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వరల్డ్లోనే ఇండియాలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. సో డయాబెటీస్ అనేది ఇండియాలో చాలా చాలా కామన్. ఎప్పుడైతే డయాబెటీస్ పేషెంట్స్ చాలామంది ఉన్నారో కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక డయాబెటీస్ వచ్చిన తర్వాత పేషెంట్కి కాంప్లికేషన్ జనరల్గా 10 ఏళ్ళ తర్వాత ఒక్కొక్కటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. నరాలు ఎఫెక్ట్ అవుతుంది. దాని పేరు డయాబెటిక్ న్యూరోపతి అంటారు. చేతులు కాలు తిమ్మిరైపోతుంది, ఎస్పెషలీ పాదాలు లేకపోతే చేతులు. గ్లవ్ అండ్ స్టాకింగ్ టైప్ ఆఫ్ సెన్సరీ లాస్ అంటాం. కళ్ళు ఎఫెక్ట్ అవుతుంది డయాబెటీస్ వల్ల. చూపు మందగిస్తుంది, దాని పేరు డయాబెటిక్ రెటినోపతి అంటాం. రక్త నాళాలు ఎఫెక్ట్ అవుతూ వస్తుంటుంది, దాని పేరు డయాబెటిక్ వాస్క్యులోపతి అంటాం. సో రక్తనాళాలు మూసుకుపోతూ బ్లడ్ ఫ్లో తక్కువ అయిపోతుంది, కాళ్ళకు కూడా తక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో కాళ్ళకి తక్కువ అయిపోతుందో ఆ మసిల్స్ కానీ స్కిన్ కానీ అన్నీ డ్యామేజ్ అయిపోయి గ్యాంగ్రీన్ అంటాం. కొన్ని సందర్భాల్లో కాళ్ళు కూడా తీయవలసి వస్తుంటుంది. షుగర్ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవుతుంది, దాని పేరు డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. సో ఇలా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఒక 10 years తర్వాత రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ని కంట్రోల్ చేయడం చాలా చాలా మంచిది. ఫస్ట్ డయాబెటీస్ రాకుండా మనల్ని కాపాడుకోవాలి. వస్తే సరైన ట్రీట్మెంట్ తీసుకొని కాంప్లికేషన్స్ తగ్గించుకునే ప్రయత్నం మనం చేయాలి. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్. థ్యాంక్ యూ.